ఇప్పటికే మన ఇల్లు సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఇప్పటికే కుటుంబాలు ఒకరి తర్వాత ఒకరు రోగాల పాలైపోయారు. ఇప్పటికే భార్య భర్తల మధ్యలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, దరిద్రతను అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటో తెలుసా? అపవాది మన కుటుంబాలలో పనిచేస్తుంది. వాణ్ణిని మనం ఎదిరించాలంటే ఏం చేయాలో తెలుసా? సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. అపవాది వాడు చాలా కుయుక్తిపరుడు. దేవుని బిడ్డలను దేవునికి దూరం చేయాలనేదే వాని ఉద్దేశం. అపవాది తంత్రములను మనం ఎరుగని వారం కాము అని వాక్య గ్రంథంలో మనం చూడగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వాని తంత్రములు, వాని కుయుక్తి ఆది కాండంలో మనం చూడగలం. హవ్వమ్మ దగ్గర వాని కుయుక్తి ఉపయోగించి వాడు మోసం చేశాడు, దేవునికి దూరమయ్యేటట్లు చేశాడు, కన్నీటిని కష్టాలని అనుభవించేటట్లు చేశాడు. ఇక అప్పటి నుంచి అపవాది దేవుని బిడ్డల మీద ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి దూరం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. సమయం తక్కువగా ఉన్నదని అపవాది గుర్తించి వాని దూతలతో దేవుని బిడ్డలను అనగా నిన్ను నన్ను పడగొట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. వాని కుయుక్తి చేత, వాని తంత్రముల చేత దేవునికి దగ్గరగా ఉన్న వారిని తన వైపు తిప్పుకునేదానికి, లోకం వైపు తిరిగేదానికి, లోకంలో పడిపోయేదానికి వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే మనం అపవాది తంత్రాలను జాగ్రత్తగా మనం ఎరగాలి, గుర్తించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బహు భయంకరమైన దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఈ అంత్యకాల దినములలో ఆత్మీయంగా, దైవికంగా మనం దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటే తప్ప అపవాది తంత్రములను మనము గుర్తించలేము, గమనించలేము అన్న సంగతి వాస్తవం. మనం పోరాడుచున్నది మనుషులతో కాదు, మనం పోరాడుచున్నది మన బంధువులతో కాదు, కానీ మనం పోరాడుచున్నది ఎవరితో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని ముందుకు కొనసాగుతూ ఉంటే ఆ వ్యక్తికి కలిగే పోరాటం ఎవరితో తెలుసా? అపవాదితో. ఆత్మీయులకి ఎప్పుడు పోరాటమే ఎవరితో తెలుసా? అపవాది, వాని దూతలతో. అందుకే వారిని మనం ఎదిరించాలి. వాని ప్రయోగం అంతా మనల్ని ఎప్పుడెప్పుడు దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? వాని కుయుక్తిని మనం గుర్తించాలి, వాని తంత్రములను మనం గుర్తించాలి, మనకు వాడు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు అని మనం గుర్తించాలి. చాలా మందికి తెలియదండి, కుటుంబాల్లో దరిద్రత ఎందుకు కలుగుతుందో, గర్భం మూయబడడం కారణం ఏమిటో, కుటుంబం పైకి ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నవి ఏమిటో, భార్యాభర్తల మధ్యలో గొడవల్ని కలగజేస్తున్నది ఏమిటో, ప్రజలను వ్యభిచారం వైపు తిప్పుతున్నది ఏమిటో, త్రాగుడు వైపు తిప్పుతున్నది ఏమిటో, ఇవన్నీ వాని కంట్రోల్లో ఉన్న అపవాది ప్రజలను చెడగొట్టడమే వాని ఉద్దేశం. నరకానికి ప్రజలను ఈడ్చుకొని వెళ్ళడమే వాని ఉద్దేశం. వాడు వేసే ఎత్తులు మనం ఎలా గుర్తించగలం తెలుసా? ఆత్మలో మాత్రమే గుర్తించగలం. శరీరానుసారంగా బ్రతుకుతూ ఉంటే మనం గుర్తించలేము, కానీ దైవికంగా, ఆత్మీయంగా మనం ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడే వాని తంత్రములను మనం గుర్తించగలము. అందుకే దినదినము ఆత్మీయంగా మనం ఎదగాలి. మొన్నటి దినాన నా పెద్ద కుమారుడు మరి అర్ధరాత్రి 12 గంటల సమయంలో టాయిలెట్ కని వాళ్ళ అమ్మగారిని తీసుకొని బయటికి వెళ్ళాడు. అంతకు ముందే ప్రార్థన చేసి నేను దేవుని సేవకురాలు పడుకున్నాం. ఇక టాయిలెట్ కని పెద్ద బాబు తీసుకెళ్ళాడు బయటికి. బాబు బాత్రూంలో ఉన్నాడు. మరి దేవుని సేవకురాలు అనగా నా భార్య బయట కుర్చీలో కూర్చుంది. ఒక నిమిషానికి గజ్జల శబ్దం చెవుల్లో మారుమ్రోగిపోతుంది. చూడండి, కాలుకి ఒక గజ్జె కట్టుకుంటే, ఈ కాలుకి ఒక గజ్జ, ఈ కాలుకి ఒక గజ్జెలు కట్టుకుంటే పెద్ద శబ్దం ఏం రాదు. ఈ కాలుకు 10, ఈ కాలుకు 10 గజ్జెలు కట్టుకొని నడిస్తే, పరిగెడితే ఎంత శబ్దం వస్తుందో చెవుల్లో మారుమ్రోగిపోతున్నాయి. ఆ శబ్దం పెద్దగా, ఎక్కువ, చెవులు మూసుకోవాలన్నట్లుగా శబ్దం ఎక్కువగా వినపడుతూ ఉంది. అంటే కుర్చీలో కూర్చుంది, వెనక సైడ్ నుండి గజ్జలు కట్టుకొని పరిగెత్తినట్లుగా, గజ్జలు కట్టుకొని ఇటెళ్ళినట్లుగా, గజ్జలు కట్టుకొని గల్ 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 అని శబ్దం వచ్చేటట్లుగా, చెవులు గింగురు మనేలాగా శబ్దం వినపడుతుంది. చూడండి, మామూలుగా మనం ఇంట్లో ఉండి తలుపు వేసుకున్నప్పటికీ ఎవరైనా
మన ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి, తలుపు దగ్గరికి వచ్చారు, కాళ్ళకి గజ్జలు వేసుకొని. ఎందుకంటే గజ్జల శబ్దం వస్తుంది, ఎవరో వచ్చారనేది మనకు అర్థం అవుతుంది. తలుపు వేసుకున్నప్పటికీ గజ్జల శబ్దం వస్తే ఇంటి బయటికి ఎవరైనా వచ్చారేమో అనుకుంటాం, అర్థం అవుతుంది ఆ శబ్దాన్ని బట్టి. కానీ ఆ రోజు రాత్రి చెవులు గింగురుమనేలాగా అంత ఎక్కువ శబ్దం వస్తున్నప్పటికీ మన ఇంటి ప్రక్కలో ఉన్న వాళ్ళు కూడా బయట పడుకున్నారు, వారికి వినపడలేదు. ఇటు ప్రక్క ఉన్నారు, వారికి వినపడలేదు. బాబు అక్కడే ఉన్నాడు, వాడికి వినపడలేదు. కానీ దేవుని సేవకురాలకి మాత్రమే ఆ పరిగెత్తినట్లుగా గజ్జలు కట్టుకొని గల్ 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 అనే శబ్దం వినపడుతుంది. శబ్దాలు అంత మాత్రమే కాదు, ఈ పక్షులు ఇవన్నీ కేకలు వేసినట్లు, అరిచినట్లుగా పక్షుల అరుపులతో కూడిన ఆ శబ్దాలు, అదే పక్షుల అరుపుల్లో ఈ గజ్జల శబ్దాలు కనీసం 5 నిమిషాల పైన కూర్చొని ఉంటది. అంతసేపు చెవుల్లో గజ్జల శబ్దాలు పరిగెత్తినట్లుగా, గుండెలు చల్లనేలాగా ఆ శబ్దాలు చెవుల్లో వినపడుతున్నాయి. అప్పుడు యేసు 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 అని దేవుని సేవకురాలు నోటితో పలుకుతూ ఉంది. అక్కడే కూర్చొని లోపలికి వచ్చేంత వరకు ఆ శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి. రాత్రులు చాలా మంది లేస్తూ ఉంటారు కదా, సహజంగా బాత్రూమ్స్ కను టాయిలెట్ కను వెళ్తాం కదా. ఒకరోజు రాత్రి మరి దేవుని సేవకురాలు బయటకు వచ్చి అలా నిలబడింది. ఎదురుగా కాళ్ళు కనపడలేదు, చేతులు కనపడలేదు, నల్లటి ముఖ చిత్రం, నల్లటి ముఖం అలాగా దేవుని సేవకురాల ఎదుట నుంచి అలా వెళ్ళిపోతూ ఉంది. నల్లటి ముఖ చిత్రం అలా దేవుని సేవకురాలు నిలబడినప్పుడు దేవుని సేవకురాల ఎదుట నల్లటి ముఖ చిత్రం అలా వెళ్ళిపోతూ ఉంది. మనలను దేవునికి దూరం చేయాలని, మనలను పడగొట్టాలని, మనలను వాని స్వాధీనంలోనికి చేసుకోవాలని, దేవునికి దూరమయ్యేటట్లు చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాని ప్రయత్నాలు, వాని తంత్రాలు, వాని కుయుక్తులు మనం ఎదిరించాలి, భయపడకూడదు. ప్రార్థనలోనూ దేవుల్లోనూ మనం ఎదుగుతూ ఉంటే వాని తంత్రములు మనకు బయలుపరచబడతాయి. యేసు రక్తం చేత, యేసు నామంలో వారిని బంధించినప్పుడు, వారిని పారిపోమని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. ఇప్పటికే మన ఇల్లు సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. ఇప్పటికే కుటుంబాలు ఒకరి తర్వాత ఒకరు రోగాల పాలైపోయారు. ఇప్పటికే భార్య భర్తల మధ్యలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, దరిద్రతను అనుభవిస్తున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటో తెలుసా? అపవాది మన కుటుంబాలలో పనిచేస్తూ ఉన్నాడు. వాణిని మనం ఎదిరించాలంటే ఏం చేయాలో తెలుసా? సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పటికీ నామకార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం గనుకని అపవాది మన కుటుంబాల్లో చొరబడి కుటుంబాలను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. మరి అపవాది ఎవరిని మృంగాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు గనక జాగ్రత్తగా ఉండండి, ఆత్మలో ఎదుగుతూ ఉండండి. వాని కుయుక్తిని, వాని ఆలోచనలను, వాని ఉద్దేశాలను ఎప్పటికప్పుడు మనం గమనించి గుర్తించి వారిని ఎదిరిస్తూ ముందుకు సాగాలంటే ప్రార్థనలో మనం ఎదగాలి. సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. అప్పుడే మనము మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. అపవాది తంత్రములను ఎరిగి వాని కుయుక్తిని మేము గమనించి గుర్తించి మేము వారిని ఎదిరించుటకు నీ శక్తి, నీ బలము, నీ సర్వాంగ కవచం మాకు ఇవ్వండి. వారిని ఎదిరించుటకు ఆత్మలో వర్ధిల్లే కృప మా ఒక్కొక్కరికి సహాయించి కుటుంబాలను విచ్ఛిన్నం చేయొచ్చు. అపవాదిని యేసు నామములో కుటుంబాల నుంచి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. యేసు నామములో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.